ఐపీఎల్ 2024 14వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఏప్రిల్ 1వ తేదీన ముంబైలోని వాంకడే స్టేడియం అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే సీజన్లో ముంబై టీంకి తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈవెన్ ఆర్ఆర్ టీంకి చూసుకున్న వాళ్ళు ఫస్ట్ ఏవే మ్యాచ్. అయితే రెండు జట్లు ఆడబోయే ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఎవరి మీద ఎవరికి పై చేయి ఉంది. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రాకి చూసుకుంటే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఆ రికార్డు ఏంటి, అలాగే అతను ఎవరిని ఎన్నిసార్లు అవుట్ చేశాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 5 టిమ్ డేవిడ్ వర్సెస్ సందీప్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ముంబై టీంని టిమ్ డేవిడ్ గెలిపించాడు. చివరిలో 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఒక అద్భుతమైన క్యామ్ ఇన్నింగ్స్ ఆడి ఎంఐ టీంని గెలిపించాడు. అలాగే రీసెంట్గా అతను ఫామ్ చూసుకున్న చాలా బాగుంది. అదే ఆర్ఆర్ డెత్ బౌలింగ్ చూసుకుంటే సందీప్ శర్మ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆడిన 2 మ్యాచ్లు కూడా డెత్ ఓవర్స్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. బట్ ఇప్పటివరకు వీళ్ళిద్దరు తలపడ్డ ఒక్క మ్యాచ్లో 4 బాల్స్ ఆడిన టిమ్ డేవిడ్ ఏకంగా 12 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో అతని బౌలింగ్ అవుట్ కాలేదు. సో టిమ్ డేవిడ్ అయితే మరోసారి ఆర్ఆర్ టీంకి ఒక పెద్ద హెడేక్ గా మారే ఛాన్స్ ఉంది. మెయిన్లీ సందీప్ శర్మ మరియు అవేష్ ఖాన్ ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కు డెత్ ఓవర్స్ లో ఎలాంటి బౌలింగ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూడాలి మరి ఇద్దరు రాజస్థాన్ డెత్ బౌలర్స్ టిమ్ డేవిడ్ ని ఎలా కట్టడి చేస్తారనేది. నెంబర్ 4 తిలక్ వర్మ వర్సెస్ రవి అశ్విన్. ఇదైతే ఒక యంగ్స్టర్ మరి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ మధ్య ఉండబోయే బ్యాటిల్. మెయిన్లీ తిలక్ వర్మ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ముంబై టీం తరపున ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అలాగే అతను మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బౌలింగ్ ను కూడా చాలా బాగా ఆడుతుంటాడు. బట్ ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అశ్విన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ ను ఫేస్ చేయాలి, అది కూడా ఆఫ్ స్పిన్నర్. సో అశ్విన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎంత మంచిగా బౌలింగ్ చేస్తాడో మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. ఈవెన్ తిలక్ వర్మ మ్యాచ్ చూసుకున్న అతనికి చాలా డీసెంట్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్ లో తలపడితే 18 బాల్స్ వేసిన అతను 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి తిలక్ వర్మను కూడా అవుట్ చేశాడు. సో మిడిల్ ఓవర్స్ లో యంగ్స్టర్ మరి ఎక్స్పీరియన్స్ ఉన్న అశ్విన్ మధ్య అయితే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 3 యశస్వి జైస్వాల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ జైస్వాల్ చూసుకుంటే ఈ సీజన్లో ఇంకా తన రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ ముంబైతో జరిగిన మ్యాచ్లో అతను ఒక సూపర్ స్టార్, ఏకంగా సెంచరీ కొట్టాడు. సో వాంకడే లాంటి బ్యాటింగ్ పిచ్ మీద జైస్వాల్ ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ ఈ చేయడానికి ఆబ్వియస్లీ వాళ్ళకి పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడు కాబట్టి అతని జైస్వాల్ మీద అటాక్ చేయాలి. మరి ముఖ్యంగా ప్రీవియస్ గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా జైస్వాల్ ను స్ట్రగుల్ చేశాడు. అతనికి 2 ఇన్నింగ్స్ లో 7 బాల్స్ వేసి కేవలం 1 పరుగు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ఎదురుగా హార్దిక్ పాండ్యా రైట్ ఆర్మ్ తో పేస్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ నే జైస్వాల్ మీద మంచి అడ్వాంటేజ్ తీసుకోగలడు. అయితే అట్ ది సేమ్ టైం సూపర్ ఫామ్ లో ఉన్న జైస్వాల్ అతను కౌంటర్ అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడాలి మీరు యంగ్స్టర్ హార్దిక్ పాండ్యా ఎలా కట్టడి చేస్తాడనేది. నెంబర్ 2 రోహిత్ శర్మ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఈ బ్యాటిల్ అయితే మనం చాలా కాలం నుండి చూస్తూనే వస్తున్నాం. పవర్ ప్లేయర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ అండ్ ట్రెంట్ బోల్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్, ఈ రెండింటికి మధ్య ఎప్పుడు కూడా టాప్ మ్యాచ్ ఫైట్ ఉంటూనే వస్తుంది. అయితే ఐపీఎల్ చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరి మధ్య మరీ ఎక్కువగా ఫేస్ ఆఫ్ జరగలేదు. కేవలం 6 ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. అండ్ 6 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 17 బాల్స్ ఆడి 17 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో బోల్ట్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ అయ్యాడు. సో యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి బోల్ట్ మీద రికార్డ్ అంత మంచిగా లేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో బోల్ట్ తో పాటు నాండ్రే బర్గర్ కూడా ఒక లెఫ్ట్ ఆర్మ్ సేమర్. దీంతో డెఫినెట్లీ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ లో 2 ఎండ్స్ నుంచి కూడా ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి మంచి ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఆర్ఆర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ని ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 1 జాస్ బట్లర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ జాస్ బట్లర్ కు చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం అంటే చాలా ఇష్టం. ఆ టీం మీద అతను 8 ఇన్నింగ్స్ లోనే 485 పరుగులు చేశాడు. యావరేజ్ చూసుకుంటే 69.2 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ 152 ఉంది. ఈవెన్ ముంబై టీం మీద ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో ప్రజెంట్ జాస్ బట్లర్ అంత మంచి ఫామ్ లో లేకపోయినా తిరిగి ఫామ్ లోకి రావడానికి ఈ మ్యాచ్ ని బాగా యూజ్ చేసుకుంటాడు. ఈవెన్ అతనికి వాంకడే స్టేడియంలో చూసుకున్నా చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ మ్యాచ్ లో అతను జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒక ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ ను ఫేస్ చేయాలి. అండ్ బుమ్రా చూసుకుంటే ప్రజెంట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అలాగే బట్లర్ మీద కూడా డీసెంట్ రికార్డు ఉంది అతనికి. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తం 7 ఇన్నింగ్స్ లో తలపడితే 58 బాల్స్ వేసిన బుమ్రా 56 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో బట్లర్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో బుమ్రా మీద అయితే బట్లర్ స్ట్రైక్ రేట్ బిలో 100 ఉంది. ఈవెన్ బుమ్రాకు మిగతా ఆర్ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. జైస్వాల్ ఒకసారి అవుట్ చేస్తే సంజు శాంసన్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో బుమ్రా అయితే ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. చూడాలి మరి ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో అయినా సరే బుమ్రాకు కొత్త బాల్ ఇస్తాడా లేదా అనేది. సో గైస్ ఎంఐ మరి ఆర్ఆర్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. అండ్ వీటితో పాటు మంచి ఫామ్ లో రియాన్ పరాగ్ మరియు ముంబై స్పిన్నర్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. మెయిన్లీ కోహ్లీ లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్ కి మరియు రియాన్ పరాగ్ మధ్య కూడా మనం ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మరి మీరు ఈ మ్యాచ్ లో ఈ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.